స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈరోజు కూడా వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్ పడిపోవడానికి రీజన్ ఏమిటో తెలుసా? ఐటీ షేర్స్ ఈరోజు కూడా ఎక్కువగా నష్టాల్లో ముగిశాయి. ఎందుకంటే అమెరికా హెచ్-1బీ వీసా పాలసీలో మార్పులు చేయడం వల్ల, అలాగే ఎఫ్ఐఎస్ కూడా ఎక్కువగా అమ్మకాలు ఈరోజు కూడా కొనసాగించారు. అలాగే ఆటోమొబైల్, ఫైనాన్షియల్స్, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ సెక్టార్స్ నష్టాల్లో ముగిశాయి. సో ఎఫ్ఎంసీజీ మాత్రమే బలంగా నిలిచింది. సో దీనివల్ల స్టాక్ మార్కెట్ ఈరోజు పడిపోయింది. రూపాయి డాలర్స్తో పోలిస్తే ఇంకా బలహీనమవుతుంది. సో దీనివల్ల నిఫ్టీ 112 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే 386 పాయింట్స్ డౌన్ అయింది. సో ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుందాం. డిఎస్ చూసుకుంటే 11,897 క్రోర్స్ బై చేశారు. 10,653 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 1,244 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 10,748 క్రోర్స్ బై చేశారు. 13,207 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూసుకుంటే నెగిటివ్లో ఉంది, -2,458 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో చూసుకుంటే డిఎస్ 12,632 క్రోర్స్ బై చేశారు. 11,420 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 1,211 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 11,089 క్రోర్స్ బై చేశారు. 13,514 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -2,425 క్రోర్స్. సో ఎస్టర్డే లాగే ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ చాలా ఎక్కువ మొత్తంలో సెల్ చేస్తున్నారు. సో అందుకే ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ నష్టాలు ముగిసింది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదైతే షేర్స్ కొనాలనుకుంటున్నా అవి అండర్ వాల్యూలోకి వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ చేయండి. ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకుంటే పవర్ గ్రిడ్ 1.63% ఇంక్రీజ్ అయింది. ఎన్టీపీసీ 1.34% ఇంక్రీజ్ అయింది. హిందుస్థాన్ యూనిలివర్ 1.08% ఇంక్రీజ్ అయింది. టాటా కన్జ్యూమర్ 1.03% ఇంక్రీజ్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్స్ 0.94% ఇంక్రీజ్ అయింది. ఈరోజు టాప్ లూజర్స్ చూసుకుంటే టాటా మోటార్స్ 2.62% డౌన్ అయింది. భారత్ ఎలక్ట్రానిక్స్ 2.23% డౌన్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2.11% డౌన్ అయింది. విప్రో 2.02% డౌన్ అయింది. ఇండస్ బ్యాంక్ 1.92% డౌన్ అయింది. సో ఈ స్టాక్స్లో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, విప్రోలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రెండు మనకు ప్రజెంట్ బయింగ్ జోన్లో ఉన్నాయి. డీటెయిల్డ్ వీడియోస్ గట్రా కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.